పోయినా కూడా స్కూల్ లేకపోయినా కూడా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం. అవును. ఇదొక బ్రేకింగ్ న్యూస్ అయితే అయిందనమాట. స్కూలు, కాలేజీలకు సంబంధించి సెలవులున్నా కూడా విద్యార్థులకు మాత్రం మధ్యాహ్న భోజనం అయితే పెట్టాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ అయితే ఈరోజు విచారణ చేస్తున్నారు. కరువు మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం అందించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాకినాడకు చెందిన కీతినీడి అఖిల్, శ్రీ గురుతేజ ఈ వ్యాజ్యం అయితే వేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. సో ఈరోజు విచారణ జరుగుతుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 సెక్షన్ 5 ప్రకారం 8వ తరగతి వరకు లేదా 14 ఏళ్ళు వచ్చే వరకు పోషకాహారం ఉచితంగా పొందేందుకు చిన్నారులకు హక్కు ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం 2008 నుంచి 9, 10 తరగతులు చదివే వారికి మధ్యాహ్న భోజన పథకాన్ని పొడిగించిందన్నారు. ఈ పథకాన్ని ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలో 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా విద్యార్థులకు అయితే వర్తింపచేసేలా డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 16న జారీ చేసిన జీవో ప్రకారం ఏపీలోని 6 జిల్లాల్లో 87 మండలాలను కరువు ప్రభావితమైనవిగా నోటిఫై చేసినప్పటికీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎం పోషణ్ పథకం కింద మధ్యాహ్న భోజనం కల్పించలేదని అన్నారు. నంద్యాల, అనంతపురం, కర్నూలు, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల విద్యాధికారులను సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా 2024 మే అంటే వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయలేదని, కరువు ప్రాంతాల్లో అమలు చేయాలనే నిబంధన లేదని జవాబిచ్చారన్నారు. వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమాలు అమలు చేయకపోవడం పీఎం పోషణ్ మార్గదర్శకాలు 2016లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. త్వరలో సెలవులు రానున్నందున విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కొనసాగించేలా ఆదేశించాలని కోరారన్నమాట. సో చూసారు కదా, స్కూలు సెలవు, కాలేజీలు కూడా సెలవైనప్పటికీ కూడా విద్యార్థులకు మాత్రం మధ్యాహ్న భోజనం పెట్టాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ విచారణ అయితే రాబోతుంది. మరి చూడాలి ఏం చెప్తారు ఏంటి అనేది. సో ఇది బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.